తెలియజేయడమైంది. మూడో ప్రశ్నకు సమాధానం, ప్రతి వైద్య కళాశాలకు దాదాపు 600 కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ప్రతి విద్యా సంవత్సరానికి 135 కోట్ల రికరింగ్ ఎక్స్పెండిచర్ అవసరమవుతుంది. స్వయం సమృద్ధి పొంది నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందించడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యా పరిశోధన సంస్థను ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడమైనది. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఎన్ఆర్ఐ కోటా కింద అడ్మిషన్ల ద్వారా వసూలైన మొత్తాన్ని ఏపీ మెర్క్లో జమ చేసి ఆ మొత్తాన్ని కేవలం ప్రస్తుతం ఉన్న మరియు నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల అభివృద్ధి కోసం మాత్రమే వినియోగించాలి. పై వాటితో పాటుగా 50% సీట్లను కన్వీనర్ కోటా కింద ఇవ్వడం అవుతుంది మరియు ఈ సీట్లను ప్రతిభ రిజర్వేషన్ ఆధారంగా కేటాయించడం అవుతుంది. నాలుగో ప్రశ్నకు సమాధానం, ప్రభుత్వ నిర్వహణలోని సెకండరీ టెర్షరీ ఆరోగ్య సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయడానికి స్పెషలిస్టుల అవసరం ఆధారంగా ఇన్ సర్వీస్ రిజర్వేషన్లు ఇవ్వడం అవుతున్నది. ప్రభుత్వం నియమించిన కమిటీ స్పెషలిస్టుల అవసరం విషయంలో సవివరమైన విశ్లేషణ చేసి భవిష్యత్ సంవత్సరాల్లో తక్కువ ఖాళీల సంభావ్యత దృష్ట్యా ఇన్ సర్వీస్ రిజర్వేషన్లను తగ్గించాలని సిఫార్సు చేసింది. ప్రైవేటు వైద్య కళాశాలలో కూడా 50% కన్వీనర్ కోటా సీట్లలో ఇన్ సర్వీస్ పీజీ రిజర్వేషన్లు ఉన్నాయి. దేశంలో వైద్య విద్యా డిమాండ్ అవసరత సీట్ల లభ్యత ఆధారంగా దేశంలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. సునాన్ రాజు గారు, ఎనీ సప్లిమెంటరీ? అధ్యక్ష, మరి మీ ద్వారా మంత్రి గారిని ఒక విషయం అడుగుతున్నాను అధ్యక్ష. అన్ని ఆసుపత్రుల్లో కూడా పూర్తి స్థాయిలో స్పెషలిస్టులను అందుబాటులో ఉంచే లక్ష్యంతో ఇన్ సర్వీస్ కోటాలో పీజీ చేయడానికి అవకాశం గల సీట్లను క్లినికల్, నాన్ క్లినికల్ విభాగాలలో మొత్తంగా 336 సీట్లను కుదింపు చేయడానికి గల కారణాలు ఏమిటి? రెండో ప్రశ్న సార్, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వద్దని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మద్దతు తెలపడానికి కారణాలను వివరించమని మీ ద్వారా మంత్రివర్యులు కోరుతున్నాను. అలాగే మంత్రివర్యులు మరి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన మంత్రివర్యులు మరి వారే యాక్చువల్గా మెడికల్ సీట్లు ఎక్కువ తెచ్చే కార్యక్రమం వారు చేపట్టాలి. మరి ఇక్కడ మరి సుమారు మరి పులివెందులోనైతే మరి ఆ సీట్లు తగ్గించడంలో మరి వారు ఎందుకు అంత, మీరు దయచేసి మీరు సీట్లు తెచ్చేటట్టు మీరు చేయవలసిన బాధ్యత మీది, కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది. అలాగే ఇంకొక క్వశ్చన్ అధ్యక్ష, లాస్ట్, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇస్తామన్న ఎంబీబీఎస్ సీట్లను కూడా వద్దని లేక ఏమన్నా రాశారా? థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. ఇన్ సర్వీస్ కోటా పీజీ సీట్లని 50% ఉన్న పీజీ సీట్లని నాన్ క్లినికల్ విభాగంలో 30%, 30% ఉన్న క్లినికల్ విభాగం 30% ఉన్న రిజర్వేషన్లు 15%కి గత ప్రభుత్వంలో కమిషన్ రికమెండేషన్ ఆధారంగా నిర్ణయించడం, కోటా తగ్గించడమైంది అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇన్ సర్వీస్ కోటా రిజర్వేషన్ల విషయంలో ఇప్పటికే మెడికల్ ఆఫీసర్లు వాటి మీద వ్యతిరేకత వ్యక్తపరచడం, తద్వారా స్ట్రైక్ వెళ్ళిన నేపథ్యంలో వాళ్ళని పిలిచి మాట్లాడడం జరిగింది అధ్యక్ష. మేము గతంలో ఇది గత ప్రభుత్వ నిర్ణయం కదా, మరి ఆ సమయంలో మీరు ఎందుకు ప్రభుత్వానికి వ్యతిరేకత తెలియజెప్పలేదు అని అడగగా వాళ్ళు ఎవరూ మాట వినడానికి సిద్ధంగా లేరని, ఏనాడు సంబంధిత మంత్రి వాళ్ళని కలిసే అవకాశం కల్పించలేదని, తద్వారా ఈ వాళ్ళ వ్యతిరేకతను వాళ్ళకి ప్రభుత్వానికి తెలియజెప్పే అవకాశమే లభించలేదని వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. తర్వాత స్టేక్ హోల్డర్స్ ఎప్పుడు కూడా ఈ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు స్టేక్ హోల్డర్లను కూడా పరిగణలోకి తీసుకుని వారి నిర్ణయాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది, అది చేయలేదు అధ్యక్ష. అయితే ఆ నేపథ్యంలో గత ప్రభుత్వం నిర్ణయాన్ని సరిచేసి 50% ఉన్న నాన్ క్లినికల్ లేని 30%కి ఉంచి క్లినికల్ విభాగంలో వారి కోరిక మేరకు 30% నుంచి 15% తగ్గించిన దాన్ని 20%కి పెంచడం జరిగింది అధ్యక్ష. దాని పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అదే సమయంలో విద్యార్థుల బాగోగులను దృష్టిలో పెట్టుకొని ఆ 10 రోజుల సమయంలో ఎక్కడైతే వాళ్ళు స్ట్రైక్ చేశారో ఆ 10 రోజుల సమయానికి కూడా జీతాలు చెల్లించడం జరిగింది అధ్యక్ష. దాని పట్ల వైద్యులందరూ కూడా ఎవరైతే ఈ ఇన్ సర్వీస్ కోటా కారణంగా లబ్ధి పొందుతున్నారు వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. రెండో సమస్య అధ్యక్ష, కళాశాల వద్దా, ప్రభుత్వ కళాశాలలు వద్దు అని అడిగారా అని గౌరవ ప్రశ్న సభ్యులు అడిగారు అధ్యక్ష.
ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం జూన్ 4న అధికారంలోకి వచ్చింది అధ్యక్ష. జూన్ 24న ఎన్ఎంసి ఇన్స్పెక్షన్ చేసింది అధ్యక్ష. తర్వాత మళ్ళీ జూన్ 28న వర్చువల్గా ఒక సమీక్ష నిర్వహించింది అధ్యక్ష. ఇవన్నీ చూసిన తర్వాత ఈ సెకండ్ ఫేజ్ కాలేజీలు 5 కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని సరైన వసతులు లేవని, మౌలిక సదుపాయాలు లేవని, కావాల్సిన ఎక్విప్మెంట్ లేదని, బోధనా సిబ్బంది కూడా లేదని కారణాలు ఎన్ఎంసి చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అప్పుడు ఎన్ఎంసి డిసప్రూవల్ ఇచ్చిన తర్వాత మేము అప్పీల్కి వెళ్ళడం జరిగింది అధ్యక్ష. అప్పీల్కి వెళ్ళి ఈ 5 కళాశాలలకు మంజూరు ఇవ్వాల్సిందిగా మళ్ళీ మేము కోరడం జరిగింది అధ్యక్ష. కానీ కేంద్ర ప్రభుత్వం డెఫిషియన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఎన్ఎంసి డెఫిషియన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీటిని సరి చేయాల్సిందిగా కోరడం జరిగింది. 31/7వ తేదీ ఒక వర్చువల్ మీటింగ్లో అండర్టేకింగ్ ఇవన్నీ సరి చేస్తామని అండర్టేకింగ్ ఇవ్వాల్సిందిగా వారు కోరడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ ప్రభుత్వం అండర్టేకింగ్ ఇవ్వడానికి, ఎందుకంటే ఒక్కొక్క కళాశాలలో 60 నుంచి 70% మౌలిక సదుపాయాల కల్పన తక్కువ ఉంది అధ్యక్ష, డెఫిషియన్సీ ఉంది, బోధనా సిబ్బంది కూడా అదే విధంగా ఉంది. కాబట్టి అండర్టేకింగ్ ఇవ్వలేదు. అండర్టేకింగ్ ఇస్తే కానీ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఎన్ఎంసి ఇవ్వకూడదు అధ్యక్ష. కానీ చాలా ఆశ్చర్యకరంగా, విచిత్రంగా పులివెందుల కళాశాలకి అనుమతి ఇస్తూ 50 సీట్లకి 150 సీట్లు రావాల్సింది 50 సీట్లకు అనుమతినిస్తూ ఎన్ఎంసి ఎల్ఓపి ఇచ్చింది అధ్యక్ష. అయితే దాంట్లో కూడా కండిషన్ ఒక రైడర్ పెట్టింది అధ్యక్ష. దీనికి అండర్టేకింగ్ ఇవ్వాల్సిందిగా, అంటే ఏ వ్యత్యాసాలు ఉన్నాయో, ఏ కొరతలు ఉన్నాయో, బోధనా సిబ్బంది ఎంత తక్కువ ఉందో వీటిని అన్నింటినీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మీరు అండర్టేకింగ్ ఇవ్వాల్సిందిగా వారు కోరడం జరిగిందని. ఇవన్నీ కూడా భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఇవి చేయకపోతే, ఆ లోటుపాట్లను సరిదిద్దకపోతే శిక్షార్హుల అధ్యక్ష. కాబట్టి ఈ పరిస్థితుల్లో కేవలం 2 నెలల సమయంలోనే, ఇంత స్వల్ప వ్యవధిలోనే పులివెందుల కళాశాలకు సంబంధించి 59% మాత్రమే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఉంది అధ్యక్ష. 4 సంవత్సరాలుగా 59% ఉంది. 2 నెలల్లో 41% మౌలిక సదుపాయాల కల్పన చేయడం సాధ్యం కాదు అధ్యక్ష. అదేవిధంగా 47.5% బోధనా సిబ్బంది డెఫిషియన్సీ ఉంది అధ్యక్ష. ఈ నోటిఫికేషన్లు ఇవ్వడము, తగిన సిబ్బందిని తీసుకురావడం అంటే సాధ్యమయ్యే పని కాదు అధ్యక్ష. దానికి తన విధి విధానాలు పాటించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ నేపథ్యంలో ఎన్ఎంసి డిఎంఈ లేఖ రాశారు, అయ్యా ఎన్ఎంసికి, అయ్యా ఈ లోటుపాట్లను ఇంత స్వల్ప వ్యవధిలో సరిచేయడం సాధ్యం కాదు. ఎందుకంటే మౌలిక సదుపాయాల డెఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంది, ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఓన్లీ 59% ఉంది, ఆర్థిక వనరులు ఇబ్బందుల్లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పూర్తి మౌలిక సదుపాయాల కల్పన చేయలేము, కళాశాల నిర్మాణం పులివెందులో జరగలేదు, పూర్తిగా నిర్మించలేము, హాస్టళ్లు నిర్మించలేము అనే ఉద్దేశంతో ఎన్ఎంసికి వాళ్ళు తెలియజెప్పడం జరిగింది అధ్యక్ష. తద్వారా వాళ్ళు అనుమతిని నిరాకరించారు అధ్యక్ష. పాడేరుకు మాత్రం అనుమతి ఇచ్చారు అధ్యక్ష. పాడేరుకు అనుమతి ఇవ్వడానికి ఏంటంటే అది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్లో ఉంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది అధ్యక్ష. కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వం నిధులు ఖచ్చితంగా ఇస్తున్న ఉద్దేశంతో పాడేరుకు 50 సీట్లని ఇంటేక్ని ఎన్ఎంసి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగారు బీజేపీ ప్రభుత్వం కదా అని. సార్, బీజేపీ ప్రభుత్వం ఉంటే మేము పోరాడి తీసుకొస్తాం అధ్యక్ష. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం. దాంట్లో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో ఎటువంటి ప్రయత్న లోపం ఉండదు అధ్యక్ష. ఖచ్చితంగా సాధించే ప్రయత్నం చేస్తాం. అయితే ఈ ఆర్థిక వనరులు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఒక్కసారిగా 600 పులివెందుల కళాశాలే తీసుకుంటాను అధ్యక్ష. 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది, 293 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇంకా 207 కోట్లు 2 నెలల సమయంలో ఖర్చు పెట్టడం సాధ్యమవుతుందా? చెయ్యాలన్నా కూడా కాంట్రాక్టర్లు చేయగలడా? ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోవాలి అధ్యక్ష. వీటిని దృష్టిలో పెట్టుకొని మాడాల్సింది. ఎక్కడ కూడా ఇస్తామన్న కళాశాలల్ని వెనక్కి మాకు వద్దు అని చెప్పే ఈ ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయలేదు అధ్యక్ష. అదే సమయంలో గౌరవ సభ్యులు అడిగారు కాబట్టి సమాధానం చెప్పాల్సింది అధ్యక్ష. ఎందుకంటే ఈ సెకండ్ ఫేజ్ లో కాలేజీలు 5 కాలేజీలు రావాల్సింది అధ్యక్ష. పులివెందుల కాలేజీతో పాటు మదనపల్లి కాలేజీ కూడా రావాల్సింది అధ్యక్ష. మదనపల్లి కాలేజీలో 475 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే కేవలం 30 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. 6% పనులు మాత్రమే అయ్యాయి అధ్యక్ష. వీటితో ఎలా కళాశాల తీసుకురావాలి? ఈ విద్యా సంవత్సరానికి మొదలు కావాల్సింది అధ్యక్ష. ఈ విద్యా సంవత్సరం మొదలు కాలేదు అధ్యక్ష. అదేవిధంగా నేను మొన్న కూడా చెప్పాను అధ్యక్ష, మార్కాపురంలో కూడా 475 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే 46 పెట్టారు, 10% మాత్రమే పనులు అయ్యాయి అధ్యక్ష. ఇంకా 90% పనులు మౌలిక సదుపాయాల కల్పన జరగాలి అధ్యక్ష. ఈ నేపథ్యంలో ఎలా కళాశాల మొదలు పెట్టగలం? అదేవిధంగా నేను ఇంకోటి చెప్తున్నాను అధ్యక్ష, ఈ మా ఆదని కూడా
10% 47 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇది అధ్యక్ష పరిస్థితి. 5 సంవత్సరాల్లో ఈ విద్యా సంవత్సరాన్ని మొదలు కావాల్సిన పనుల్లో చేసిన పనులు అధ్యక్ష. అంటే నేను అడుగుతున్నది ఏంటంటే 10% మాత్రమే పనులు చేసి 90% 5 ఏళ్లలో మేము ఇంతే చేస్తాం, మీరు 2 నెలల్లో పూర్తి చేసేయండి అంటే ఇది ఎటువంటి పరిస్థితుల్లో నాకు అర్థం కాలేదు అధ్యక్ష. అధ్యక్ష ఒక విషయం చెప్తాను అధ్యక్ష, మీకు ఒక విన్నపం చేస్తున్నాను అధ్యక్ష. నేను మొన్న ఎల్ఓపి గారి మీద గౌరవంతో వారు అడిగిన ప్రశ్నకి నవ్వుతూ సమాధానం చెప్తే అవహేళన చేస్తున్నారని చెప్పి వాకౌట్ చేశారు అధ్యక్ష. అదేవిధంగా వీళ్ళ లోపభూయిష్ట నిర్ణయాల వల్ల, అనాలోచిత చర్యల వల్ల, చిత్తశుద్ధి లోపం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ ఆక్రోశాన్ని నేను ఆవేదన రూపంలో సభలో వినిపిస్తే ఆవేశంగా మాట్లాడుతున్నానని వాకౌట్ చేశారు అధ్యక్ష. అధ్యక్ష నా విన్నపం ఏమంటే ఏ ప్రశ్న అడిగినా నేను సమాధానం చెప్తాను, ఓపికగా కూర్చొని అడగమని చెప్పండి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సార్ దయచేసి మెంబర్లు గమనించాలి, మనం మొన్ననే మాట్లాడుకున్నాం, సిగ్నేటరీ ఒక్కరు మాత్రమే ఉన్నారు ఇక్కడ. నో మీరే సభ తీర్మానం చేశారు మొన్ననే, ఓన్లీ ఫర్ సిగ్నేటరీ అన్నారు. ఓన్లీ సప్లిమెంటరీ వన్ మెంబర్ ఓన్లీ. మెడికల్ కాలేజీలో 50 సీట్లు మంజూరైనని మంత్రివర్యులు చెప్పడం జరిగింది సార్. ఈ పాడేరు కాలేజీలో కూడా ఈ సీట్లు మంజూరు అవడానికి కారణం ఈ వైద్య కళాశాలలో కేంద్రం యొక్క భాగస్వామ్యం ఉంది కాబట్టి సార్. అలాగే ఈ కొత్త వైద్య కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ విధానం అనేది మేము 100 రోజుల్లో అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో రద్దు చేస్తామని చెప్పారు అధ్యక్ష. మరి ఆ కార్యక్రమం ఏమైందని మీ ద్వారా మంత్రివర్యులను అడుగుతున్నాను. మంత్రి గారు లాస్ట్. పులివెందులలో మెడికల్ కాలేజీ దాదాపు 250 కోట్లతో ఖర్చు పెట్టి పూర్తి చేయడం జరిగింది. ఇంకా పనులు జరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అక్కడ మెడికల్ కాలేజీకి కావాల్సినటువంటి ఫస్ట్ ఇయర్ కావాల్సినటువంటి వసతులన్నీ కూడా ఏర్పాటు చేశారు 50 సీట్లకు గాను. ముఖ్యంగా డాక్టర్ల నియామకం కావచ్చు, అక్కడ ల్యాబొరేటరీస్ కావచ్చు, అన్ని కూడా పూర్తి కావడం జరిగింది. బట్ అయితే 50 సీట్లకు పర్మిషన్ వచ్చిన తర్వాత ఎక్కడైనా రిమార్క్స్ రాస్తారు అధ్యక్ష. నెక్స్ట్ ఈ 50 మందికి కాను 100 మంది అయినప్పుడు 2వ సంవత్సరం వచ్చినప్పుడు